నమస్కారం. నా పేరు గంగాధర శాస్త్రి. గీతా గాన ప్రవచన ప్రచారకర్తను, అలాగే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడను. ఈరోజు నేను ఈ ప్రాంగణంలో అడుగుపెట్టడం ఒక అత్యద్భుతమైన, అద్వితీయమైన ఆనందం, ఒక అనుభూతికి లోనవుతున్నాను. ఆ రోజుల్లో మాకు చాలా పెద్ద డ్రీమ్ ఏమిటంటే, చల్లపల్లి రాజావారి కోటలోకి మేము ప్రవేశించగలమా, ఈ కోట వైభవాన్ని, ఈ కోట అందాన్ని మేము చూడగలమా అనే అడ్మిరేషన్లో ఉండేవాళ్ళం. అప్పటికి మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి, చదివే బాల్య దశలో, విద్యార్థి దశలో ఉన్నాం కాబట్టి మేము దర్శించే అవకాశం కలగలేదు. మేము అందరం కలిసి చదువుకున్నాం. ఒకసారి కోటలోకి వెళ్ళి చూసేద్దాం, మనం అప్పుడు కళ్ళలు కన్నాం కదా, అది నేను నీకు చూపిస్తానని వీడి వాళ్ళు తీసుకొచ్చి ఉండకపోతే ఈ ఆనందం నేను వాళ్ళు ఇక్కడ అనుభవించి ఉండేవాడిని కాదు. మన గురించి, మన వెనకాల ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అది మన క్యారెక్టర్ అంటారు మహానుభావులు. అట్లా చల్లపల్లి రాజావారి క్యారెక్టర్ ఏమిటి, ఆయన అభిరుచి ఏమిటి అంటే, ఆయన ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత కోట పెట్టుకుని, ఎంత మంత్రాంగం, ఎంత యంత్రాంగం పెట్టుకుని, ఎంతమంది పరిచారకులు పెట్టుకుని, ఎంత వ్యవస్థలో ఉంటూ కూడా ఆయన నిగర్వి అనేది ఆయన వెనకాల ఎప్పుడు ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు మేము దర్శించాలనుకున్న కోట ఇప్పుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని మా తర్వాత తరాల పిల్లలకు కూడా మేము దర్శింపజేసేలాగా ప్రభుత్వం దీన్ని సంకల్పించి రాజావారిని సంప్రదించి ఏదో రకంగా ఒక సంయుక్త సహకారంతో దీనికి ఆ పూర్వపు శోభని కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాలని, పర్యాటక శాఖ వాళ్ళని నేను హృదయపూర్తిగా నేను చేతులెత్తి నమస్కరించు ప్రార్థిస్తున్నాను.